వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. కీర్తనలు 119:37 ప్రియమైనటువంటి దేవుని బిడలారా, వేటిని మనము చూస్తూ ఉన్నాం? ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నామా? పాపంలో పడివేసేటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నామా? ఎందుకు పనికిరానటువంటి చెత్త రీల్స్ లేదా అనేకమైనటువంటి చెడ్డ కార్యాలన్నీ మనం చూస్తూ ఉన్నామా? అయితే ఈ ఉదయకాల సమయంలో అలాగ చూసేటువంటి వారి కోసమే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు అయితే వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా ఆయన కన్నులు త్రిప్పివేయమని చెప్పి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గనుక నీవు కూడా అలాగున ఏమైనా వ్యర్థమైనటువంటి వాటిని నువ్వు చూస్తూ ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు చూసినట్లయితే అవి నిన్ను నరకములో పడివేసేటిగా ఉంటాయి, పాపములో పడివేసేటిగా ఉంటాయి. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నువ్వు నీ కంటి ద్వారా వేటిని చూస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇకనైనా అపవిత్రమైనటువంటి వాటిని మనం చూడకుండా పవిత్రమైనటువంటి వాటిని మనం చూచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అయ్యా, మా కన్నులు వేటిని మేము చూస్తూ ఉన్నామో వాటి గురించి మీరు మమ్మల్ని హెచ్చరించినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇక నుంచైనా మేము వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా పవిత్రమైనటువంటి వాటిని చూచి మీ పరలోక రాజ్యంలో చేరేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.